మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చిన పరిశుద్ధుడు. అయితే అపవాది యొక్క తంత్రములకు కుయుక్తికి లొంగి తన తలంపుల నుంచి తన చేతల వరకు మనిషి చెడిపోయాడు. 100% మనిషిలో పుట్టే ఆలోచనలన్నీ పవిత్రమైనవి కావు. అయితే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అపవిత్రత లేక పాపం నుంచి రక్షింపబడి పరిశుద్ధత వైపు మనిషి మరలి క్రీస్తు ద్వారా పరిశుద్ధుడైన తండ్రి యొద్దకు వెళ్ళాలి అని బోధించటంలో బలవంతం అనేది ఏమైనా కనిపిస్తుందా? సర్వలోకానికి వెళ్లి సువార్త ప్రకటించమనే ఆజ్ఞ ప్రతి క్రైస్తవునికి ఇవ్వబడింది గనుక వారు ప్రేమతో ప్రకటిస్తున్నారు. నచ్చితే వినాలి, లేదంటే వద్దని చెప్పాలి. ఇందులో బలవంతమేముంది? ఎవరైనా ఈ మాటలు వినకపోతే వారిని బలవంత పెట్టి మరీ వినిపించి వారిని బలవంతంగా మార్చేయండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు. వినకుంటే వెనక్కి వచ్చేయమన్నారు. బైబిల్లో బలవంతం చేయమని వ్రాయబడలేదు. కాబట్టి క్రైస్తవులెవరూ బలవంతం చేయరు. ఒకవేళ చేస్తే వారికి బైబిల్ తెలియదని అర్థం.